హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 17th అక్టోబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేసుకుందాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో మనం డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా 10 మోడల్ బిట్స్ను కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా 10 మోడల్ బిట్స్ను కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎఫ్బిఓ మెయిన్స్ ఎగ్జామ్ రిలేటెడ్గా మనకి ఎస్ఏ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. ఈ ఎస్ఏ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో మనము 30 మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మనం ఈ కోర్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు మనం ఎస్టర్డే కరెంట్ అఫైర్స్ను క్విక్గా రివిజన్ చేసుకుందాం. భారతదేశంలో ఏనుగుల యొక్క స్థితిగతులపై జనాభా గణన అనేది నిర్వహించడం జరిగింది. ఈ జనాభా లెక్కింపు అనేది డిఎన్ఏ ఆధారిత బేస్డ్ మీద ఈ జనాభాను లెక్కించడం జరిగింది. ఓకే, ఏనుగుల యొక్క జనాభాను దేనిపై కౌంట్ చేయడం జరిగింది అంటే డిఎన్ఏను ఉపయోగించి వీటి యొక్క జనాభాను కౌంట్ చేయడం జరిగింది. ఈ జనాభా లెక్కల ప్రకారం తాజాగా ఏషియా ఏనుగులు భారతదేశంలో అరౌండ్ 22,446 ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఓకే, యాక్చువల్గా 2017లో ఇవి 27,312 ఉండగా అది 2025 నాటికి 5,000 తగ్గి 22,446కు చేరుకోవడం జరిగింది. దీని యొక్క పరిరక్షణ స్టేటస్ మనం అబ్జర్వ్ చేస్తే IUCN రెడ్ లిస్ట్లో ఎండేంజర్ కేటగిరీలో ప్లేస్ చేయడం జరిగింది. అదే వన్యప్రాణుల సంరక్షణ చట్టంలో షెడ్యూల్ 1లో కేటగిరైజ్ చేయడం జరిగింది. అదే సైట్స్లో అనుబంధం 1లో ప్లేస్ చేయడం జరిగింది. నెక్స్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా 2025కి గాను గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక అనేది వెలువడడం జరిగింది. దీనిని ముఖ్యంగా 3 సంస్థలు సంయుక్తంగా ప్రచురించడం జరుగుతుంది. కన్సర్న్ వరల్డ్ వైడ్, ఐరిష్ మానవతా సంస్థ అయిన కన్సర్న్ వరల్డ్ వైడ్, జర్మన్ సహాయ సంస్థ వెల్త్ హంగర్ లైఫ్ మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ లా ఆఫ్ పీస్ అండ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ వారు ఈ నివేదికను ప్రచురించడం జరుగుతుంది. భారతదేశం అనేది ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఎన్నో ర్యాంక్లో ఉండడం జరిగింది అంటే 102వ ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకే, 123 దేశాల్లో అబ్జర్వ్ చేయగా భారతదేశం అనేది 102వ ర్యాంక్లో ఉండడం జరిగింది. 25.8 స్కోర్తో 102వ ర్యాంక్లో భారతదేశం అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ లిమ్స్ అనే డాష్ బోర్డును తాజాగా న్యాయ మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది. లీగల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అండ్ బ్రీఫింగ్ సిస్టమ్ అనే డాష్ బోర్డ్ను తాజాగా ఎవరు ప్రారంభించడం జరిగింది అంటే న్యాయ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది లైవ్ కేసెస్ డాష్ బోర్డ్. ఇది కోర్టు కేసులపై రియల్ టైమ్ డేటా విజువలైజేషన్ అందించడం జరుగుతుంది. ఈ డాష్ బోర్డ్లో కోర్టు కేసుల యొక్క రియల్ టైమ్ డేటా విజువలైజేషన్ అందించడం జరుగుతుంది. ఈ డాష్ బోర్డ్ నేమ్ ఏమిటి అంటే లీగల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అండ్ బ్రీఫింగ్ సిస్టమ్. ఎవరు ప్రారంభించారు అంటే న్యాయ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఆపరేషన్ అబ్జర్వ్ చేస్తే తాజాగా సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ చక్రఫైను ప్రారంభించడం జరిగింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో దీనికోసం సోదాలను నిర్వహించడం జరిగింది. ఎందుకోసం అంటే ముఖ్యంగా సైబర్ నేరాలను ఎదుర్కోవడం కోసం ఈ ఆపరేషన్ చక్రఫైను తాజాగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా సముద్ర శక్తి ఎక్సర్సైజ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే విశాఖపట్నంలో జరుగుతుంది. ఎన్నో ఎడిషన్, 5th ఎడిషన్. ఈ ఎక్సర్సైజ్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? భారతదేశం మరియు ఇండోనేషియా నుంచి నావికా దళం వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది అంటే విశాఖపట్నంలో జరుగుతుంది. దీనికి రిలేటెడ్గానే ఇండియా మరియు ఇండోనేషియా ఆర్మీల మధ్య జరిగే ఎక్సర్సైజ్ నేమ్ ఏమిటి అంటే గరుడ శక్తి. ఓకే, గరుడ శక్తి అనేది ఇండియా మరియు ఇండోనేషియా మధ్య జరిగే ఒక ఆర్మీ ఎక్సర్సైజ్. అదే కోఆర్డినేటెడ్ పెట్రోలింగ్ కోసం నిర్వహించే ఎక్సర్సైజ్ నేమ్ ఏమిటి అంటే ఇండో కార్పెట్. ఇండో కార్పెట్ అనే ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య నిర్వహిస్తారు అంటే ఇండియా మరియు ఇండోనేషియా మధ్య ఈ ఇండో కార్పెట్ ఎక్సర్సైజ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ తాజాగా సుప్రీంకోర్టు అనేది గ్రీన్ క్రాకర్స్ను ఢిల్లీలో చాలా పరిమితంగా ఉపయోగించుకోవచ్చని అనుమతి ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ గ్రీన్ క్రాకర్స్ను ఎవరు అభివృద్ధి చేయడం జరిగింది అంటే CSIR సంస్థ అయిన ఈ నీరి జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ ఈ గ్రీన్ క్రాకర్స్ను అభివృద్ధి చేయడం జరిగింది. ఈ గ్రీన్ క్రాకర్స్ను చాలా లిమిటెడ్ పరిధిలో ఢిల్లీలో ఉపయోగించుకోవచ్చని తాజాగా సుప్రీంకోర్టు అనేది ఆమోదించడం జరిగింది. ఈ నీరి అనేది ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే 1958లో దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్కు చెందిన భరత్ తమ్మినేని తాజాగా 6వ ఎత్తైన పర్వతం అయిన చోయు పర్వతాన్ని అధిరోహించడం జరిగింది. ఓకే, నేపాల్ మరియు చైనా బార్డర్లో ఉన్న ఈ చోయు పర్వతాన్ని తాజాగా కర్నూలుకు చెందిన భరత్ తమ్మినేని అధిరోహించడం జరిగింది. ఈ విజయంతో ప్రపంచంలోనే 14 అత్యున్నత పర్వతాల్లో
9 పర్వతాలను అధిరోహించడం జరిగింది. ఓకే, ప్రపంచంలోనే 14 అత్యున్నత పర్వతాలు ఉంటే అందులో 9 పర్వతాలను భరత్ తమ్మినోని సక్సెస్ఫుల్గా అధిరోహించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా రెడీ, రిలవెంట్ అండ్ రీసర్జెంట్ 2 అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే జనరల్ అనిల్ చౌహాన్ గారు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఎవరు విడుదల చేశారు అంటే కేంద్ర డిఫెన్స్ మినిస్ట్రీ రాజ్నాథ్ సింగ్ గారు ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. ఎవరు రచించారు అంటే ఈ పుస్తకాన్ని జనరల్ అనిల్ చౌహాన్ గారు ఈ రెడీ, రిలవెంట్ అండ్ రీసర్జెంట్ 2 షేపింగ్ ఏ ఫ్యూచర్ రెడీ ఫోర్స్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. ఇప్పుడు మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ 17th అక్టోబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. మొదటిగా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా డిఫెన్స్ సెక్టార్కి చెందిన ఆకాశ్ క్షిపణి అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, ఈ ఆకాశ్ మిసైల్ సిస్టమ్ అనేది తాజాగా ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేయనున్నారు అంటే బ్రెజిల్కు ఎక్స్పోర్ట్ చేయనున్నారు. బ్రెజిల్ అనేది ఈ ఆకాశ్ మిసైల్ సిస్టమ్ను కొనడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉండడం వల్ల మనకి వార్తల్లో ఈ ఆకాశ్ మిసైల్ సిస్టమ్ అనేది నిలవడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ డిఫెన్స్ సిస్టమ్ అయిన ఆకాశ్ మిసైల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. తాజాగా ఏ దేశానికి వీటిని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అంటే బ్రెజిల్కు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. తాజాగా ఇండియన్ రక్షణ మంత్రి మరియు బ్రెజిల్ ఉపాధ్యక్షుడు దీనిపై చర్చించడం కూడా జరిగింది. ఇది భారతదేశం యొక్క రక్షణ ఎగుమతులు విస్తరణ దిశగా ఒక కీలక అడుగుగా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి 2014లో కేవలం 15% మాత్రమే ఉండడం జరిగింది. కానీ అదే 2025 నాటికి ఇది అరౌండ్ 65% చేరుకోవడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ డేటాస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, డిఫెన్స్ ఎక్స్పోర్ట్లో భారతదేశం అనేది ఏ విధంగా ఎదిగింది అని మనకి చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఆకాశ్ మిసైల్ సిస్టమ్ను బ్రెజిల్కు ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది కదా. వీటికంటే ముందుగా మనకి పినాకా మిసైల్ సిస్టమ్, ఈ పినాకా మిసైల్ సిస్టమ్ను అర్మేనియాకు ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఓకే, అర్మేనియాకు ఈ పినాకా డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ను కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. అలానే మరియు ఈ పినాకా డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ను కొనుగొనేందుకు ఫ్రాన్స్ అనేది చాలా ఆసక్తి కూడా చూపడం జరిగింది. మరియు చాలా ఇంపార్టెంట్ అయిన బ్రహ్మోస్ మిసైల్స్ను మనము ఫిలిప్పైన్స్కు అమ్మడం జరిగింది. ఓకే, ఫిలిప్పైన్స్కు ఈ బ్రహ్మోస్ మిసైల్స్ను ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ బ్రహ్మోస్ మిసైల్స్ను ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది అంటే మనము ఫిలిప్పైన్స్కు ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా చిలీ దేశానికి కూడా ఈ బ్రహ్మోస్ మిసైల్స్ను మనం ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. భారతదేశం అనేది ఒకప్పుడు డిఫెన్స్ రంగాల్లో అధికంగా దిగుమతులపై ఆధారపడడం జరిగేది. కానీ ఇప్పుడు మనము దిగుమతుల నుంచి మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్కు చేరుకోవడం జరిగింది. మరియు ఈ స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఈ డిఫెన్స్ ప్రొడక్ట్స్ను ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, భారతదేశం యొక్క డిఫెన్స్ గ్రోత్ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. మనం ఎగ్జాంపుల్గా ఈ బ్రహ్మోస్ మిసైల్స్ కానీ, పీనాకా కానీ, ఈ ఆకాశ్ మిసైల్ సిస్టమ్ కానీ మనం ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్లో కోట్ చేయవచ్చు. మనం పర్టికులర్గా ఇక్కడ ఈ ఆకాశ్ మిసైల్ సిస్టమ్ని అబ్జర్వ్ చేస్తే ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ. ఓకే, ఇది సర్ఫేస్ నుండి ఎయిర్ మిసైల్ వ్యవస్థ. దీన్ని మనం డిఫెన్స్ సిస్టమ్గా కూడా పేర్కొనవచ్చు. ఎందువల్ల అంటే ఇది శత్రు దేశాల యొక్క మిసైల్ సిస్టమ్ను సమర్థవంతంగా ఎదుర్కోవడం జరుగుతుంది. ఓకే, ఇది శత్రు దేశాల నుంచి ఎటువంటి మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ భారతదేశానికి వచ్చినట్లయితే ఇది చాలా సమర్థవంతంగా వాటిని ఎదుర్కొనడం జరుగుతుంది. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే డిఆర్డిఓ. ఓకే, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అయిన డిఆర్డిఓ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఎవరు ఉత్పత్తి చేస్తున్నారంటే బీడీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హైదరాబాద్కు చెందిన ఈ బీడీఎల్ అనేది వీటిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. వీటిని అధికంగా ఎవరు ఉపయోగించడం జరుగుతుంది అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ ఆర్మీ వాళ్ళు వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా యుద్ధ విమానాలు, క్రూయిజ్ మిసైల్స్ మరియు హెలికాప్టర్ వంటి వైమానిక ముప్పుల నుండి ప్రాంతాలను కానీ, అసెట్స్ని కానీ, సైనిక స్థావరాలను కానీ రక్షించడం జరుగుతుంది. ఓకే, ఈ ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. తాజాగా ఏ దేశానికి వీటిని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అంటే బ్రెజిల్కు వీటిని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఐఐటీస్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఇండియన్ నేవీ అనేది ఐఐటి ఢిల్లీతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ ఏ ఐఐటి ఈ ఎంఓయూలో పార్టిసిపేట్ చేసింది అంటే ఐఐటి ఢిల్లీ అనేది ఇండియన్ నేవీతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. పర్టికులర్గా దేనికోసం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది అంటే నేవీ వాళ్ళు ఉపయోగించే షిప్స్ యొక్క డిజైన్స్ కోసం మరియు వాటిని అధిక కాలం ఉపయోగించే విధంగా ఈ షిప్స్ను తయారు చేయడం కోసం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఎవరితో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు అంటే ఐఐటి ఢిల్లీతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఎందుకంటే మనకి
వార్తల్లో ఉన్న ఈ ఐఐటీస్ అనేవి మనకి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అబ్జర్వ్ చేస్తే ఎవరెవరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు అంటే ఇండియన్ నేవీ మరియు ఐఐటి ఢిల్లీ వాళ్ళు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎందుకోసం అంటే క్వాలిటీ ఆఫ్ షిప్ లైఫ్. ఓకే, షిప్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి మరియు సైంటిఫిక్ అండ్ ప్రాసెస్ బేస్డ్ అప్రోచ్ కోసం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న స్పోర్ట్స్ ఈవెంట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా కామన్వెల్త్ క్రీడలకు భారతదేశం అనేది ఆతిథ్యం ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. పర్టికులర్గా భారతదేశంలో అహ్మదాబాద్ అనేది ఈ 2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ స్పోర్ట్స్ రిలేటెడ్గా కామన్వెల్త్ గేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 2030 ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఎక్కడ జరగబోతున్నాయి అంటే భారతదేశంలో పర్టికులర్గా అహ్మదాబాద్లో, గుజరాత్లో ఉన్న ఈ అహ్మదాబాద్లో ఈ కామన్వెల్త్ స్పోర్ట్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే, భారత క్రీడా రంగానికి గర్వకారణమైన పరిణామంగా గుజరాత్లోని అహ్మదాబాద్ను 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్య నగరంగా సిఫార్సు చేయడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా కూడా ఆమోదించడం కూడా జరుగుతుంది. ఓకే, ఇక్కడ పర్టికులర్గా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి 2022 ఈ కామన్వెల్త్ స్పోర్ట్స్ నుండి యాక్చువల్గా దక్షిణాఫ్రికా అనేది తప్పుకోవడం జరిగింది. ఓకే, యాక్చువల్గా ఈ 2022 కామన్వెల్త్ స్పోర్ట్స్ని ఎవరు నిర్వహించాలంటే సౌత్ ఆఫ్రికా డర్బన్ అనేది దీన్ని నిర్వహించారు. అలాగే 2026 నెక్స్ట్ జరగబోయే ఈ కామన్వెల్త్ గేమ్స్ను ఎవరు నిర్వహించాలంటే ఆస్ట్రేలియా అనేది వీటిని నిర్వహించాలి. కానీ ఎకనామికల్ బర్డెన్స్ వల్ల ఈ ఆస్ట్రేలియా అనేది ఈ 2026 క్రీడల నుంచి తప్పుకోవడం జరిగింది. అంటే ఈ 2026 కామన్వెల్త్ గేమ్స్ ఏ దేశంలో జరగబోతున్నాయి అంటే స్కాట్లాండ్. ఓకే, స్కాట్లాండ్ గ్లాస్కోలో ఈ గేమ్స్ అనేవి జరగబోతున్నాయి. స్కాట్లాండ్ క్యాపిటల్ అయిన గ్లాస్కోలో 2026 ఈ గేమ్స్ అనేవి నిర్వహించబోతున్నారు. అదే 2030 గాను భారతదేశం అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. మనం నెక్స్ట్ ఒలింపిక్స్ 2036లో జరగబోయే ఒలింపిక్స్ కోసం కూడా భారతదేశం అనేది బిడ్ వేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ఈ గ్లాస్కోలో నిర్వహించే ఈ 2026 కామన్వెల్త్ గేమ్స్లో ఖర్చులను తగ్గించుకోవడం కోసం చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అయిన బ్యాడ్మింటన్ కానీ, రెజ్లింగ్, హాకీ, షూటింగ్ వంటి కీలక క్రీడలను తొలగించడం జరిగింది. ఓకే, ఈ గ్లాస్కో అనేది ఇంపార్టెంట్ గేమ్స్ అయినా వీటన్నిటినీ కూడా తమ యొక్క ఖర్చులను తగ్గించుకోవడానికి తొలగించడం జరిగింది. కానీ భారతదేశం 2030లో నిర్వహించబోయే ఈ కామన్వెల్త్ క్రీడల్లో వీటన్నిటినీ కూడా యాడ్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అంటే భారతదేశం నెక్స్ట్ జరగబోయే ఈ కామన్వెల్త్ స్పోర్ట్స్లో ఈ ప్రతి ఈవెంట్ను కూడా నిర్వహించడం జరుగుతుంది. యాక్చువల్గా భారతదేశం అనేది ఈ కామన్వెల్త్ క్రీడలను రెండవసారి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. తొలిసారిగా భారతదేశం అనేది 2010లో ఈ క్రీడలను నిర్వహించడం జరిగింది. ఓకే, 2010లో భారతదేశం అనేది ఈ క్రీడలను నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ 2030లో ఈ క్రీడలు అనేవి అగైన్ భారతదేశంలో జరగబోతున్నాయి. ఈ క్రీడల యొక్క ఇంకొక విశిష్టత మనం అబ్జర్వ్ చేస్తే 2030 నాటికి ఈ కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్ చేసి 100 సంవత్సరాలు, ఒక శతాబ్దం అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఒక శతాబ్దం అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది 2030 నాటికి. ఈ శతాబ్ద ఉత్సవాలు అనేవి భారతదేశంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కామన్వెల్త్ గేమ్స్ అనేవి తొలిసారిగా ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 1930లో వీటిని కెనడాలోని హామిల్టన్లో ప్రారంభించడం జరిగింది. ఓకే, కెనడాలోని హామిల్టన్లో తొలిసారిగా ఈ క్రీడలు అనేవి ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ క్రీడలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఎవ్రీ 4 ఇయర్స్కు ఈ క్రీడలను నిర్వహించడం జరుగుతుంది. భారతదేశం అనేది 2030 నాటికి ఆతిథ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఇండియన్ నేవీ మరియు దక్షిణ కొరియా అనేవి ఒక నేవీ ద్వైపాక్షిక వ్యాయామాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఇండియన్ నేవీ మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియన్ నేవీ ఇద్దరు సంయుక్తంగా ఒక వ్యాయామాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, త్రివిధ దళాల్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారంటే నేవీ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇదే ఫస్ట్ ఎడిషన్. ఓకే, ఈ సంవత్సరమే తొలిసారిగా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది అక్టోబర్ 13న ప్రారంభించడం జరిగింది. ఓకే, అక్టోబర్ 13న దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇండియన్ తరపున ఐఎన్ఎస్ సహ్యాద్రి అనేది ఈ ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ జరుగుతుంది అంటే దక్షిణ కొరియాలోని బోసాన్ నేవల్ హార్బర్ లో జరుగుతుంది. ఓకే, అంటే మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ జరుగుతుంది అంటే దక్షిణ కొరియాలోని బోసాన్ లో జరుగుతుంది. ఎవరు ఆతిథ్యం ఇస్తున్నారు? దక్షిణ కొరియా అనేది వీటికి ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. త్రివిధ దళాల్లో నేవీ అనేది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. నేవీ నుంచి ఐఎన్ఎస్ సహ్యాద్రి ఇందులో
పాల్గొనడం జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ అనేది 2 దశల్లో జరుగుతుంది. మనందరికీ తెలుసు నేవల్ ఎక్సర్సైజ్ అనేవి బేసిస్‌గా 2 దశల్లోనే జరగడం జరుగుతుంది. ఒకటి హార్బర్ ఫేజెస్, ఇంకోటి సీ ఫేజెస్. ఈ 2 దశల్లో ఈ ఎక్సర్సైజ్‌ను నిర్వహించడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సమ్మిట్స్‌ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఐయుసిఎన్ యొక్క కాంగ్రెస్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే. ఈ ఐయుసిఎన్ కాంగ్రెస్ అనేది ఎక్కడ జరిగింది అంటే యూఏఈలో జరిగింది. ఓకే. ఈ ఐయుసిఎన్ యొక్క కాంగ్రెస్ అనేది ఎక్కడ జరిగింది అంటే యూఏఈలో జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఐయుసిఎన్ యొక్క తాజా సదస్సు ఎక్కడ జరిగింది అంటే యూఏఈలో జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సదస్సు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే చాలా సార్లు కూడా మనకి ఎన్వైరన్మెంట్ పర్స్పెక్టివ్లో మరియు మనకి తాజాగా జరగబోయే ఈ ఎఫ్బిఓ ఎగ్జామ్లో కూడా మనకి ఈ ఐయుసిఎన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఈ తాజా సదస్సు అనేది ఎక్కడ జరగబోతుంది అంటే ఈ తాజా సదస్సు అనేది యూఏఈలో జరగబోతుంది. నెక్స్ట్ ఈ సదస్సుకు గాను థీమ్ ఏమిటి అంటే ఎంపవరింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ కన్జర్వేషన్. ఎంపవరింగ్ ట్రాన్స్ఫర్మేటివ్ కన్జర్వేషన్ అనే థీమ్తో ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఐయుసిఎన్ అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1948లో దీన్ని స్థాపించడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్ గ్లాన్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. దీనిలో అరౌండ్ 14,000కు పైగా సంస్థలు అనేవి ఉండడం జరిగింది. ఇక్కడ మనం ఈ కాంగ్రెస్ తాజాగా ఈ సదస్సు గురించి అబ్జర్వ్ చేస్తే ఐయుసిఎన్కు ఎగైన్గా ఈ అధ్యక్షురాలు పదవిని రజాన్ ఖలీఫా ఆల్ ముబారక్ రెండవసారి కొనసాగనున్నారు. ఓకే. అగైన్ అధ్యక్షురాలుగా నిలవడం జరిగింది. ఎవరు అంటే రజాన్ ఖలీఫా ఆల్ ముబారక్ గారు అగైన్ ఈ అధ్యక్షురాలు పదవిగా రెండవసారి కొనసాగడం జరుగుతుంది. ఈ కొత్తగా ఎన్నికైన ఈ ఐయుసిఎన్ కమిషన్ మరియు కౌన్సిల్ సభ్యులతో కలిపి పనిచేయడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దీనికి ఎవరు అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది అంటే రజాన్ ఖలీఫా ఆల్ ముబారక్ అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. దీన్ని 2026లో ఎవరు హోస్ట్ చేయడం జరిగింది అంటే యుఏఈ అనేది హోస్ట్ చేయడం జరిగింది కదా. మనకి 2027 గాను పనామా అనేది హోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. 2027 కానీ ఈ సదస్సుకు ఎవరు హోస్ట్ చేయడం జరుగుతుంది అంటే రిపబ్లిక్ ఆఫ్ పనామా హోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్లో పర్టికులర్గా 4వ వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ రిపోర్ట్ను ప్రచురించడం జరిగింది. ఓకే. 4వ వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ రిపోర్ట్ను ప్రచురించడం జరిగింది. ఈ కాంగ్రెస్లో సందర్భంగా 4వ వరల్డ్ హెరిటేజ్ అవుట్లుక్ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 43% నేచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేవి తీవ్రమైన క్లైమేట్ చేంజ్ ముప్పులో ఉన్నాయని పేర్కొనడం జరిగింది. ఓకే. తీవ్రమైన ముప్పులో ఈ వరల్డ్ హెరిటేజెస్ సైట్స్ అనేవి ఉండడం జరిగింది అని ఈ వరల్డ్ హెరిటేజెస్ అవుట్లుక్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఓకే. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ వరల్డ్ హెరిటేజెస్ సైట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తాజాగా ఇక్కడ అర్మేనియా అనేది ఈ ఐయుసిఎన్లో స్టేట్ ఆఫ్ మెంబర్గా చేరడం జరిగింది. ఓకే. ఇక్కడగా ఈ ఐయుసిఎన్లో ఎవరు స్టేట్ ఆఫ్ మెంబర్గా తాజాగా చేరడం జరిగింది అంటే అర్మేనియా అనేది ఇక్కడ స్టేట్ ఆఫ్ మెంబర్గా తాజాగా చేరడం జరిగింది. ఓకే. ఏ దేశం చేరింది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ భారతదేశం అనేది ఈ సదస్సులో ముఖ్యంగా నేషనల్ రెడ్ లిస్ట్ రోడ్ మ్యాప్ అండ్ విజన్ 2025 to 2030ను విడుదల చేయడం జరిగింది. అంటే ఈ నేషనల్ రెడ్ లిస్ట్ రోడ్ మ్యాప్ను భారతదేశం అనేది ఈ సదస్సులో విడుదల చేయడం జరిగింది. దీనికోసం మనం ఆల్రెడీ ఎర్లీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అచీవ్మెంట్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ సదస్సులో తాజాగా కెంటన్ ఆర్ మిల్లర్ అవార్డును ప్రకటించడం జరిగింది. ఈ కెంటన్ ఆర్ మిల్లర్ అవార్డును ఎవరు అందుకున్నారు అంటే భారతదేశానికి చెందిన సోనాలి ఘోష్ గారు ఈ కెంటన్ మిల్లర్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఓకే. భారతదేశం నుంచి తొలిసారిగా ఈ అవార్డును గెలుచుకున్న పర్సన్గా నిలవడం జరిగింది. ఎవరు అంటే సోనాలి ఘోష్. దీన్ని కూడా మనం ఆల్రెడీ ఎర్లీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా NHAI నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 2027 నాటికి 100% మున్సిపల్ వ్యర్థాలను ఉపయోగిస్తూ రోడ్లు నిర్మించాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. దీనిని తాజాగా రోడ్లు మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నితిన్ గడ్కరీ గారు ప్రకటించడం జరిగింది. ఓకే. ఎప్పటి నాటికి ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నారు అంటే 2027 నాటికి ఈ లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ లక్ష్యంలో భాగంగా 100% మున్సిపల్ వ్యర్థాలను ఉపయోగించి రోడ్లను నిర్మించడం జరుగుతుంది.
ఓకే, దీనికి రిలేటెడ్గానే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంపార్టెంట్ డేటాను మనం అబ్జర్వ్ చేస్తే మనకి భారతదేశంలో ప్రస్తుతం దాదాపు 80 లక్షల టన్నుల మున్సిపల్ వ్యర్థాలు అనేవి వివిధ జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో వినియోగించడం జరిగింది. ఓకే, ఇప్పటి వరకు అరౌండ్ 80 లక్షల టన్నుల మున్సిపల్ వ్యర్థాలను ఉపయోగించి వివిధ జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో ఉపయోగించడం జరిగింది, అంటే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా అహ్మదాబాద్ పూణే హైవేలో సుమారు 25 లక్షల టన్నులు ఉపయోగించడం జరిగింది. అదే ముంబై ఢిల్లీ ఎక్స్ప్రెస్ హైవేలో అరౌండ్ 40 లక్షల టన్నుల ఈ మున్సిపల్ వేస్ట్ను ఉపయోగించడం జరిగింది. 2027 నాటికి భారతదేశం మొత్తంలో కూడా రోడ్స్ కన్స్ట్రక్షన్లో 100% ఈ మున్సిపల్ వేస్ట్ను ఉపయోగించే రోడ్లను నిర్మించాలని తాజాగా NHAI అనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. మనకి SDGలో ఇంపార్ట్ అయిన SDG 9 ఇండస్ట్రీ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, SDG 12 రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్, SDG 13 క్లైమేట్ యాక్షన్. ఓకే, SDG డెవలప్మెంట్లో ఈ ఇనిషియేటివ్ కూడా చాలా కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నేడు జస్టిస్ రమేష్ గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఉండడం జరుగుతుంది అంటే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం జరుగుతుంది. ఈయన చేతుల మీదుగా అంటే ఈయన ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారాన్ని ఎవరు చేయనున్నారు అంటే జస్టిస్ రమేష్ గారు ప్రమాణ స్వీకారం అనేది ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా చేయనున్నారు. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏపీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఉన్నారు అంటే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ బహుమతులను మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా బ్రిటన్కు చెందిన కూచిపూడి కళాకారిణి అయిన అరుణిమా కుమార్కు ఒక అరుదైన గౌరవం అనేది లభించడం జరిగింది. కింగ్ చార్లెస్ BEM ఓకే బ్రిటన్ ఎంపరర్ మెడల్ను అందుకోవడం జరిగింది. ఎవరు గెలుచుకున్నారు అంటే అరుణిమా కుమార్. ఈమె బ్రిటిష్కు చెందిన ఒక కూచిపూడి కళాకారిణి. ఈమె పేరు ఏమిటి అంటే అరుణిమా కుమార్. తాజాగా బ్రిటిష్ ఎంపరర్ మెడల్ను అందుకోవడం జరిగింది. ఈమె నృత్య కళాకారిణి, అంటే కూచిపూడి రంగంలో చేసిన విశిష్ట కృషికి గాను ఈ మెడల్ అనేది దక్కడం జరిగింది. ఓకే, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ అవార్డును ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే అరుణిమా కుమార్ గారు ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్ని ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.